ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 3వ వచనము. కుడివైపునకు ఎడమవైపునకు నీవు వ్యాపించెదవు, నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమెన్. ఆయన అంటూ ఉన్నారు, చూడండి, కుడివైపునకు ఎడమ వైపునకు కూడా నీవేం చేయబోతున్నావు? వ్యాపించబోతున్నావు. బహుశా నువ్వు ఎక్కడి వేసిన గొంగలి వలె అక్కడే నీ ఆత్మీయ జీవితం కానీ, ఉద్యోగము కానీ, వ్యాపారం కానీ, కుటుంబములో సమాధాన విషయంలో కానీ, బిడ్డల విషయంలో, నెమ్మది విషయంలో కానీ ఎక్కడ నువ్వు నిలిచిపోయి ఉన్నావో ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. కుడివైపునకు ఎడమవైపునకు కూడా నువ్వు వ్యాపించబోతూ ఉన్నావు. నీ సరిహద్దులు దేవుడు పరచబోతూ ఉన్నాడు. నీ సరిహద్దులు దేవుడు విశాలపరచబోతూ ఉన్నాడు. గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తానని సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి ఈరోజు గొప్ప వాగ్దానం నీకు ఇస్తూ ఉన్నారు. ఆమేన్. నువ్వు దేవుని సన్నిధిలో బలమైన ప్రార్థన చేయాలి. ఈరోజు కనీసం ఒక అరగంట పైనైనా, అయ్యా ఈరోజు నన్ను వ్యాపింపు చేయయ్యా, నన్ను విస్తరింపు చేయయ్యా, ఇదిగో నా ఉద్యోగంలో నన్ను లేవనెత్తు, నా వ్యాపారంలో నన్ను లేవనెత్తు, నా బిడ్డల చదువుల విషయంలో లేవనెత్తు, అయ్యా నాకు ఒక గొప్ప భవిష్యత్తు ఈరోజు నువ్వు చూపించయ్యా అని ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేయగలిగితే గనక సృష్టికర్త అయిన నీ తండ్రి నీ కోసము ప్రత్యేకంగా నూతనమైన మార్గాలు ఈరోజు ఏర్పాటు చేస్తారు. ఆమేన్. ఆయన అంటున్నారు, చూడండి, నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరుచుకొనును. ఇది ఆ కాలంలో ఉన్న ప్రజలు ఎవరైతే దేవుని తరపు వారి యుద్ధాలకు వెళతారో అవతల వారిని జయించి వారి యొక్క ఆ రాజ్యాల్ని కూడా సంక్రమించుకున్నప్పుడు వీరు దీవించబడినట్లు. అవును కదా. అయితే ఈరోజు ప్రభువు ఏం చెప్తున్నాడో తెలుసా? నీ బిడ్డలను ఉద్దేశించి వాళ్ళు ఒక గొప్ప స్థానానికి వెళ్తారు. ఏదైతే వాళ్ళ జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని నువ్వు కోరుకుంటున్నావో తల్లి తండ్రిగా, అది వారు పొందుకుంటారు, దక్కించుకుంటారని ప్రభు చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, ఒక్కోసారి నీ మనసులో ఉంటుంది, వారి బిడ్డలు ఎలా దీవించబడ్డారు, వాళ్ళ బిడ్డలు ఆత్మీయంగా ఎలా ఉన్నారు, నా బిడ్డలు ఎలా అయిపోయారు నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళందరికన్నా కూడా నీ బిడ్డల్ని దేవుడు గొప్పగా హెచ్చిస్తానని ఈ దినము ఆయన వాగ్దానం ఇస్తూ మరొక గొప్ప మాట చెప్తున్నాడు. ఆయన పాడైన పట్టణాలని నివాస స్థలాగా చేస్తారట. హల్లెలూయా. ఇది గొప్ప వాగ్దానం ఈరోజు నీ జీవితంలో. మనుష్యులందరూ అనుండొచ్చు, నువ్వు ఇల్లు అమ్మేసుకున్నావు, కోర్టు కేసుల్లో తిరుగుతున్నావు, అప్పులు పాలైపోయావు, ఇంకా రకరకాల ఇబ్బందుల్లో నువ్వు పడిపోయావు, నువ్వు నాశనం అయిపోయావు, నువ్వు పాడైపోయావు అని చెప్పి మనుష్యులు అనొచ్చు. ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా? నువ్వే అనేక మందికి నివాస స్థలంగా మారబోతూ ఉన్నావు. ఆమెన్. ఎవరైతే నీ వైపు చేతులెత్తి వేలు చూపించి నిందలు వేశారో వాళ్ళందరికీ నువ్వే నివాస స్థలంగా, ఆశ్రయ స్థలంగా నువ్వు మారబోతూ ఉన్నావు. ఆమెన్. నీ బిడ్డల తలని దేవుడు లేవనెత్తి నిన్ను గొప్పగా దేవుడు లేవనెత్తుతానని ప్రభు ఈరోజు మాటిస్తున్నాడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నీ పరిస్థితిని చూసి నువ్వు భయపడొద్దు. ఇదిగో సృష్టికర్త ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నువ్వు సంతోషించు. ఈ వాగ్దానం నీకే దేవుడు ఇచ్చాడు గనక ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఈ వాగ్దాన నెరవేర్పు కోసం ఈరోజు ప్రార్థన చెయ్యి. గొప్ప స్థితిగతుల్లో దేవుడు నిన్ను నిలబెట్టడంతో పాటు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ప్రత్యేకంగా దేవుడు దీవించబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.